పార్వతీపురం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బత్తిన మోహన్ ఆధ్వర్యంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 141 సంవత్సరాలు పూర్తి చేసుకొని భారతదేశంలో పేదల పక్షాన పోరాటం చేస్తూ భారత ప్రజల మన్ననలు పొందుతూ ఎంతో మంది పేదలకు ఆసరాగా నిలబడిందని తెలిపారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో మల్లికార్జున ఖర్గే సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని 2029వ సంవత్సరంలో భారతదేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఎన్నుకోబడతారని చెప్పారు. ఎన్నో ప్రజాదరణ పథకాలను కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందని గుర్తు చేశారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల నాయకత్వంలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తీళ్ల గౌరీశంకర్రావు, జిల్లా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చొక్కాపు వెంకటరమణ, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.